కొట్టుకొని విజయవాడ వరకు మైనార్టీకి ఇవ్వలేదు. ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే కాంగ్రెస్ పార్టీ మీ పర్సన్ ఇదే కాంగ్రెస్ పార్టీ. అదే సీట్ ఇచ్చారు, ఎవరు అడిగారు? సీట్ కాదు, సిటీ సిటీ ఎవరు అడిగి ఇచ్చారు? ఎవరు అడిగారు? కాబట్టి అది ఇన్సెంట్ అండి. ఇన్సెంట్ అయితే ఎవరు ఇన్సెంట్ అయితే అడగాల. మీటింగ్ లో మేము అందరూ రావాలి. అప్పటికప్పుడు అడగడానికి లేదండి. మీటింగ్ లో మేము అందరూ రావాలి. మీటింగ్ మేమందరూ రావాలి, మేమందరూ ఉండాలా. సరిమిలా కూడా వస్తే మొత్తం తీసుకెళ్ళాలి. లక్షలు లక్షలు వేలు సమయం లేదు, ఎవరు మేము చేయాలి. వీళ్ళు ఒక మంత్రం తేలేరు, ఒక మంత్రం తేలేరు. మా మీద ఆధారపడి ఉంటారు. ఇవాళ వేలు మేము తెచ్చుకొని డబ్బులు తెచ్చుకొని ఆ బోర్డు మీద ఎవరి పేరు, ఆ బోర్డు మీద ఎవరి పేరు ఉన్నాయంటే సౌత్ ఇన్ఛార్జ్ ఎవరండి? మీరు మరి నా పేరు ఎందుకు వేయలేదు? అది మీరు మరి అధ్యక్షులు ఇప్పుడు వచ్చారు, అమ్ముకున్నారు. ఆయన ఎలా వేస్తారండి? ఎలా ఇచ్చారు అతను తెలియదు. అతనికి ఆయన ఎలా వేస్తారు? ఆయాసం కాదు సార్, తప్పండి. తప్పు మీరు నన్ను పార్టీ చేస్తారు. మీరు నన్ను పార్టీలు సస్పెండ్ చేస్తే 3 పార్టీలు ఉన్నాయి. మీకు ఇచ్చే ఒక పార్టీ, మాకు పార్టీలు ఉన్నాయి. మేము డబ్బులు ఖర్చు ఈ ఆఫీస్ కి ట్యాక్స్ 1 లక్ష రూపాయలు, ఈ ఆఫీస్ రెనోవేషన్ 1 లక్ష రూపాయలు ఇచ్చారండి. ఇచ్చారు. దాన్ని 2 లక్షలు ఇచ్చండి. ఇచ్చేయండి. 2 లక్షలు డబ్బు మళ్ళీ వెనక్కి ఇస్తారా? దమ్ముంటే ఇప్పించుకోండి 2 లక్షలు. ఉండి లేచిన డబ్బు వెనక్కి వస్తుందా? కార్యాలయం ఓపెన్ చేసిన సందర్భంగా ఈరోజు ఎన్నో సంవత్సరాలు పెట్టి మేము కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఓ మైనార్టీ వర్గానికి చెందిన వాడిని హైదరాబాద్ సింకా నా పేరు. ఇవాళ మైనార్టీల్ని ఈరోజు మేము ఎంతో కష్టపడి ఇవాళ ఈ మైనార్టీలన్నీ కాంగ్రెస్ పార్టీకి తిప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఈరోజు ఈ కార్యాలయం కట్టడానికి మేము ఎంతో డొనేషన్ ఇచ్చాం. ఈ డొనేషన్ ఇచ్చిన ఈరోజు ఈ వజ్రభద్రి శ్రీనివాసరావు అనే వ్యక్తికి ఏ విధంగా సిటీ ప్రెసిడెంట్ ఇచ్చారో మాకు తెలియదు. ఎవరిని కూడా అడగలేదు. కేవలం డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ఏ పదవులను ఇస్తారు. అదేవిధంగా ఇవాళ ఎమ్మెల్యే సీట్లు ఏ విధంగా ఇలా అమ్ముకున్నారో మీ అందరికీ తెలుసు. ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యే సీటు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు అమ్ముకొని ఇవాళ వీళ్ళందరూ సొమ్ము చేసుకున్నారు. ఈరోజు ఈ కార్యక్రమంకి మేము ఎంతో కష్టపడి మా లాడ్జింగ్లో ఇవాళ ఈ కార్యక్రమం ఓపెన్ అవ్వ మునుపు కార్యాలయం లేదు. ఇవాళ మా సింకా గ్రాండ్ హోటల్ 5 సంవత్సరాలు బట్టి మేము ఇచ్చేవాడు ఫ్రీగా. ఎవడు కూడా 1 రూపాయి మాకు ఇవ్వలేదు. ఇవాళ ఆ బోర్డులో నా పేరు కూడా వేయడానికి ఒక మైనార్టీలకి పేరు వేయడానికి కూడా వీళ్ళు వెనక్కి జరుగుతున్నారంటే వీళ్ళు ఎలాంటి ఎలాగే శుద్ధి ఉందో తెలిసి చూడండి. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ వాదులు కేవలం డబ్బు ఇచ్చి కొనుక్కొని ఈ పార్టీలు ఈ రోజు ఉంటారు, వచ్చే పార్టీలు మరో రోజు ఉంటారు. మేము ఆర్థిక పోటీకి తట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మేము ఉన్నామండి. ఇవాళ ఈ రాకేష్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడుండో మాకు వచ్చి ఇవాళ సీట్లు అమ్ముకొని ఇవాళ మా అందరికీ విశాఖపట్నం సిటీలో స్థానికులకు అందరికీ అన్యాయం జరిగింది. ఎంత అన్యాయం జరిగిందంటే మరి మీరు చెప్పలేము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యక్తులు 10 సంవత్సరాలు బ్యాక్ తీసుకెళ్ళిపోయారు. మేము అనుకోని ఈ 5 సంవత్సరాలు మళ్ళీ పుంజుకుంటుంది కాంగ్రెస్ పార్టీకి పుంజుకుంటారు. వీళ్ళు ఇలాంటి వ్యక్తులు ఉంటే ఫస్ట్ ఇలాంటి వాళ్ళు మనకు తరిమియాలని, ఇలాంటి వ్యక్తులకు ఉండకూడదండి. ఎక్కడుండో వస్తున్నారని ఇక్కడ ఇన్ఛార్జ్ అంటున్నారంటే మా నెత్తి మీద కూర్చొని మాకు అన్యాయం చేసి వాళ్ళు అందరూ ఏకమైపోయి ఇవాళ బోర్డుల మీద చూడండి ఎవరి పేర్లో తెలియదండి. ఇవాళ ఈ సీట్కి ఇక్కడ లైట్ కూడా ఒకటి లేదన్నట్టు
కానీ అలాంటి పేర్లు వాళ్ళు వేసుకొని ఈరోజు వాళ్ళు పప్పు గడుపుకుంటున్నారు. దయచేసి మీరు నా మనం ఏమిటంటే మీరు ప్రచారం చేయవలసిందిగా మీ అందరికీ మేము కోరుకుంటున్నామండి. కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేయాలి, కాంగ్రెస్ పార్టీని ఇంకా బతికించాలని మా ఆశ. మేము ఆశలో ఉన్నామండి. ఇలాంటి వ్యక్తులు ఉంటే కాంగ్రెస్ పార్టీ బతకదండి, కాంగ్రెస్ పార్టీ ఉండదండి. ఇలాంటి వ్యక్తుల్ని మనం తరిమి కొట్టేవాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఉండదని నేను ఆశిస్తాను.